హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి కొబ్బరికాయ అలానే ఊరబెట్టుకున్న మామిడికాయ ముక్కలతో ఈరోజైతే పచ్చడి తయారు చేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను సంవత్సరం అంతా నిల్వ చేసుకుంటానని చెప్పాను కదా మామిడికాయ ముక్కలు. అవన్నమాట ఇక్కడ లాస్ట్కి వచ్చినాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవంతా కూడా పసుపు ఉప్పేసి నేను ఊరబెట్టుకుంటాను కాబట్టి ఆ కలర్లో ఉన్నాయి. ఇక్కడ మనం కారం ఎంతైతే తింటామో అన్ని మిరపకాయలు అయితే తీసుకున్నాను, ఎండుమిరపకాయలు. ఇక్కడ వచ్చేసి ఒక కొబ్బరి చెక్క, అలానే ఇందులోంచి ముక్కలు సపరేట్ చేసుకొని బయట పెట్టుకోండి, ఎందుకంటే గడ్డ కట్టేస్తాయి కదా. బయట పెట్టుకొని దాని లోపల ఉన్న తెంక తీసేసి మనం పచ్చడికి అయితే ఇవి వాడుకుందాం ఇప్పుడు. అలానే కొబ్బరి ముక్కలు కూడా పొడవుగా కట్ చేసుకున్నాను, మిరపకాయలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మిరపకాయలన్నీ కూడా వేయించేసుకోండి. మామిడికాయ పులుపు కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది, చూసుకొని వేసుకోండి మిరపకాయలు. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగిపోయినాయి కదా, తీసి పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ధనియాలు, అలానే 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి కొన్ని వెల్లుల్లిపాయ రేకలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా రైట్గా వేయించేసుకొని ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా ఇందులో వేసేసుకోండి. కొబ్బరి ముక్కని ముందే శుభ్రంగా వాటర్తో కడుక్కొని అప్పుడు కట్ చేసుకోండి. ఇలా లైట్గా వేయించేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, కొంచెం లైట్గా కలర్ మారి. ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారబెట్టుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నా. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రేకలు వేసేసుకొని అలానే కొబ్బరి ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకొని, ఉప్పు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి చూసుకొని వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు అంతా కిందకి వెళ్ళేటట్టు ఒకసారి కుదుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. టెంక తీసేసుకొని వేసుకోండి మధ్యలో. మామిడికాయ ముక్కలు ముందు ఎందుకు వేయలేదంటే మళ్ళీ మెదగం అనేసి కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత వేసాను. పులుపు సరిపోదన్నట్టుగా కొంచెం చింతపండు కూడా వేసాను, ఎందుకంటే మామిడికాయ ముక్కలు మనకి తక్కువ ఉన్నాయి కదా, అందుకని కొంచెం చింతపండు కూడా వేసాను. తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని దీనికి తాలింపు పెడదాము. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా అనేసి, లేదంటే కొంచెం వేసుకోవచ్చు సరిపోకపోతే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలానే కొంచెం శనగపప్పు వేసుకొని ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా మధ్యలోకి తుంచుకొని వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ అంతా కూడా తాలింపు బాగా వేగనివ్వండి. తర్వాత ఈ తాలింపు తీసుకొచ్చి ఈ పచ్చళ్ళు అయితే వేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. టేస్టీగా పులుపులుగా, అలానే దోశల్లోకి, ఇడ్లీలోకి, రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అలానే మనం మామిడికాయ ముక్కలు ఎలా నిల్వ చేసుకోలేదు మన ఛానల్లో వీడియో ఉంది. మనకి మామిడికాయలు దొరికేటప్పుడే మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసి పిచ్చుకొని ఉప్పు, పసుపు వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి అనమాట, సంవత్సరం అంతా కూడా మామిడికాయ ముక్కలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.